హై వ్యూవర్స్, ఈ తీర్పులు చూస్తూ ఉంటే ఓకే బాగున్నాయి అనిపిస్తుంది. కింద కొంతమంది అబ్బాయిలు పెడుతున్న కామెంట్లు చూస్తే అయ్యో అవును కదా పాపం అనిపిస్తుంది. సో పెళ్లి లేదు, సింగిల్గా ఉన్నాను, ఓకే నా విషయం పక్కన పెడదాం. పెళ్ళైన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ తీర్పులు కనుక గమనిస్తూ ఉంటే కొంచెం ఎక్కడో పించింగ్ అన్నట్టుగానే ఉంది. ఫస్ట్ మొన్న వచ్చింది సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఒక ఆడపిల్ల పెళ్ళయింది, వస్తున్నప్పుడు తనతో పాటు పుట్టి నుంచి కొట్టి తెచ్చుకుంది, డబ్బు నగలు ఇంకేయోటి. అవి ఆమెకు సొంతం, భర్త అత్తమామ వాడుకోకూడదు. ఒకవేళ వాడుకున్న ఆమె ఇష్ట ప్రకారం వాడుకోవాలి. ఒకవేళ ఆమె కనుక తిరిగి ఇమ్మన్నప్పుడు ఇవ్వాలి, ఇవ్వలేని పక్షంలో అంత డబ్బు కట్టాలి. ఇది తీర్పు మన్న. దెన్ కింద కొంతమంది కామెంట్లు పెట్టారు, ఆమె పుట్టింటి నుంచి వస్తూ తెచ్చింది భర్త వాడకూడదు, కానీ భర్త అంతకుముందు సంపాదించింది ఏదైతే ఉందో అది ఈమె వాడుకోవచ్చు, భర్త ఇక ముందు సంపాదించేది ఆమె వాడుకోవచ్చు. ఇదేంటి మరి? భర్త సంపాదించిన దానిలో ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఉంది, వాటా ఉంది, హక్కు ఉంది. అరే ఆమె తెచ్చుకున్న దానిలో భర్తకు హక్కు లేదు, వాటా లేదంటే ఎలాగండి? మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఉండేలాగా దాన్ని తీర్పులు చెప్తే బాగుండేది, కానీ అసలు ఇంక హక్కే లేదురా బాబు, మళ్ళీ నువ్వు డబ్బులు కట్టని తీర్పిస్తానని చెప్పేసి మొన్న అన్నారు. ఇది ఇప్పుడు తీర్పు చూడండి. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు తీర్పు. ఒక ఆమె హస్బెండ్ చనిపోయాడు. దెన్ ఆ హస్బెండ్ తాలూకు ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, అవి ఆమె భర్త యొక్క అమ్మ నాన్నలు, వాళ్ళ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెలు వాళ్ళు వాడుకుంటున్నారు. దెన్ ఏమేమందంటే, అతను నా భర్త కదా, నా భర్త వస్తే నాకు కదా వచ్చేది, మీరేంటి వాడుకుంటున్నారని చెప్పేసి అన్న. ఏం మాట్లాడతావు నువ్వు? వాడు నా కొడుకు సంపాదించి మాకు కాకపోతే ఎలా, వాడు మా అన్న మాకు కాకపోతే ఎలా అన్నట్టుగా మొత్తం వాదిస్తూ ఉన్నారు. దాన్ని కోర్టుకు వచ్చింది. కోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ఇన్నాళ్ళు అతనికి సంబంధించినటువంటి బిల్డింగ్లు ఎవరైతే ఉన్నారో మీరంతా డబ్బులు రెంట్ అప్పటి నుంచి కౌంట్ చేసి ఆమెకి ఇచ్చేసేయండి. ఎందుకంటే ఒక భర్త మరణించిన తర్వాత ఆ భర్త ఆస్తి అనేది ఏదైతుందో మొత్తం కూడా ఈ భార్యకే చెందింది, పూర్తి హక్కులు భార్యకే ఉంటాయి. దెన్ ఆ తర్వాత కొడుకులు రిమైనింగ్, కూతుళ్ళు రిమైనింగ్ తర్వాత. ఫస్ట్ భర్త చనిపోయాడంటే అతనికి సంబంధించిన ఆస్తులు మొత్తం, డబ్బు మొత్తం భార్యకే చెందిద్ది, ఇందులో నో డౌట్ అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు చెప్పేసి. దెన్ ఇక్కడ కూడా నాకు కొంచెం నచ్చినట్టుగా ఉంది. ఓకే, ఆడపిల్లకి ధైర్యం ఇచ్చున్నారు, సపోర్ట్ కొన్నారు, సూపర్, నో డౌట్, ఫీలింగ్ వెరీ హ్యాపీ. బట్ అతని మీద డిపెండ్ అయిన అమ్మ నాన్నలు ఉంటారు. సమ్ టైమ్స్ ఆస్తి మొత్తం కూడా అతని పేరు మీద ఉండేది, బట్ సంపాదించేది వచ్చేసి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు వీళ్ళు సంపాదించింది ఉండేది. బట్ ఎవరి పేరు మీద ఉంటే నీ పేరు మీద ఉన్నారా అంటారు. దెన్ అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా కొన్ని చోట్ల నిజంగానే పాపం ఆడపిల్లల్ని గింటేస్తున్నారు, వెళ్ళు నా కొడుకు సొమ్ము నీకేంటి అని గింటేస్తున్నారు. బట్ ఇక్కడ ఆమెను అలాగే చేసి ఉండొచ్చు. దెన్ ఆవేళ ఆమెను తీర్పిచ్చారు, సంతోషమే. బట్ కొన్ని చోట్ల ఉమ్మడి ఆస్తిగా ఉన్నప్పుడు, అతని పేరు మీద ఉన్నప్పుడు మొత్తం ఈమెకే అంటే ఇంకా అతని మీద డిపెండ్ అయిన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? లేటెస్ట్ తీర్పు మొన్నేమో భార్యకి చెందినటువంటి ఆమె సంపదలో, స్త్రీధనంలో నీకు హక్కు లేదు అబ్బాయి అని మొగుడికి చెప్పింది. ఇప్పుడు మొగుడికి సంబంధించినటువంటి ఆస్తి మొత్తం కూడా అతను చనిపోతే భార్యకి చెందిందని చెప్పేసి ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు చెప్పాను. సందర్భానుసారంగా తీర్పులు మారుతూ ఉంటాయంటే ఇదే నేను